హాయ్ ఫ్రెండ్స్, ఈటీవీ విన్ లో రిలీజ్ అయిన ప్లాట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటి అంటే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు రాహుల్. అతనికి కొన్ని ప్లాట్స్ ఉంటాయి. ఆ ప్లాట్ ని అమ్మాలంటే ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఆ ప్లాట్స్ మధ్యలో ఉన్న ఒక ప్లాట్ ని ఒక అతను టోకెన్ అమౌంట్ ఇచ్చి అడ్వాన్స్ బుక్ చేసుకుని దానిలో అతని భార్య సమాధిని కడతాడు. అతని పేరు భాను చేసిన పని వల్ల చుట్టుపక్కల ప్లాట్స్ ఎవరో కొన్నారు. కోపంతో రాహుల్ భాను భార్య సమాధిని ఏం చేశాడు, ఆ తర్వాత భాను ఎలా రియాక్ట్ అయ్యారు, రాహుల్ ఫ్రెండ్ రాహుల్ యొక్క గతాన్ని ఎలా అతనికి గుర్తు చేశాడు, అసలు రాహుల్కి ఏమైంది, గతం గుర్తు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి. రాహుల్ పాత్రలో వికాస్ ముప్పాల పర్వాలేదనిపించేలా నటించాడు. గాయత్రి గుప్తా దీపు పాత్రలో ఓకే అనిపిస్తుంది. అలాగే సంజీవ్, కిషోర్ పర్వాలేదనిపించే పాత్రలు పోషించారు. దర్శకుడు భాను ఈ సినిమాని పర్వాలేదనిపించేలా కాకుండా ప్రేక్షకుల్ని తికమక పెట్టే విధంగా ఇష్టం వచ్చినట్లుగా కథని అటు ఇటు మలుపులు చేసి ఒక థ్రిల్లర్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చేద్దామని ట్రై చేశాడు. కానీ అంత క్లియర్గా లేదు. అతను ఎంచుకున్న విధానం, కథని చెప్పిన తీరు గొప్పగా లేదు. అలాగే రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ అయిన రాహుల్ పాత్రలో ఒక హర్రర్ సినిమాలో దెయ్యం పూనిన వ్యక్తి మాట్లాడినట్లు మాట్లాడడం, సినిమా కూడా చాలా స్లోగా మాట్లాడుతూ స్లోగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కలో డైలాగ్ చెప్పుకుంటూ ఆర్ట్ ఫిల్మ్ కన్నా దారుణంగా సాగదీయడం వల్ల చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఫోటోగ్రఫీ, లైటింగ్ ఒక్కటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. యాక్టర్స్ పర్వాలేదు అనిపించేలా నటించినా సరే ఈ సినిమాని 2.5 గంటల పాటు చూసి భరించడం కష్టం. ఓటీటీ సినిమాలో కూడా ఇంటర్వెల్ ఇచ్చారు, శభాష్ అనిపించుకున్నారు 1 గంట 6 నిమిషాల తర్వాత. ఆర్ట్ డైరెక్షన్ కొంత మేరకు ఓకే. భాను పాత్రధారి కూడా ఆకట్టుకుంటాడు. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే. దాని విషయంలో దర్శకుడు కొంచెం శ్రద్ధ పెట్టుంటే ఇది ఒక మంచి థ్రిల్లర్ అయి ఉండేదేమో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.